टायर पे थोड़ा साउंड लगाओ ना, ఇంక్రీజ్ ద వాల్యూమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చాలా మంది సినీ నటులని చూస్తున్నాం. అయితే మనకు ఇక్కడ కనపడని వాళ్ళు రాజకీయ నాయకులు. సో ఆ రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది, వాళ్ళ మీద ఒక చిన్న స్కిట్ మీకు ప్లే చేస్తున్నానండి. రాజకీయ నాయకులు మాట్లాడితే వాళ్ళ మధ్య వచ్చే కామెడీ ఎలా ఉంటుంది. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. అందులో ఎవరు ఎలా గెలుస్తారో, ఎంత సీట్లతో గెలుస్తారో తెలియదు మనకి. కానీ 4 పార్టీలకు సమానంగా సీట్లు వచ్చాయండి. అప్పుడు పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఎవరు కాంప్రమైజ్ అవడానికి లేదు. 4 పార్టీలకి సమాన సీట్లు వచ్చాయి. అప్పుడు ఎవరిని గద్దె మీద కూర్చోబెట్టాలని చెప్పేసి ఆలోచిస్తుంటే సీనియర్ నాయకులైనటువంటి ఎం సత్యనారాయణరావు గారిని, ఎక్స్ మినిస్టర్ ఎం సత్యనారాయణరావు గారిని నిర్ణయం తీసుకోమని అన్నారు. అప్పుడు ఆ ఎం సత్యనారాయణరావు గారు ఈ 4 లీడర్స్ కి పోటీ పెట్టారు. ఏం పోటీ పెట్టారో చూద్దాం. ఏమయ్యా, ఏంది ఏం కదా, 4 సమాన సీట్లు గెలుచుకున్నారా? చాలా సంతోషం. అన్న ఇతనే ఉండవు, చేస్తూనే ఉండరు, చాలా సంతోషం. కానీ ఏమయ్యా రోషయ్య, బాగున్నావారా? రోషయ్య గారు చాలా బాగున్నారు. మీరు నాకు అర్థమైతేనే ఉండదు. చంద్రబాబు నాయుడు గారు మీరెట్టున్నారు? చాలా సంతోషం. చిరంజీవి గారు మీరెట్టున్నారు? చాలా సంతోషం. ఏమయ్యా కేసీఆర్? కేసీఆర్ గట్లనే ఉంటుందా? వాళ్ళనేమో గారులు పెట్టి నాకేమో గారు ఉండదా? ఏమనుకుంటారా తెలంగాణలో అంటే? ఇప్పటికే మమ్మల్ని రాసి రంపాన పెట్టి ముండం మోపిర్రు.